ఉంటుంది, ఒక టైం లిమిట్ ఉంటుంది. అంతకు మించి అది మన ఆనందాన్ని కలిగించదు. పూర్వం మనం చేసినటువంటి పని అయినప్పటికీ కూడా ఇప్పుడు కొన్ని పనులు పెద్ద ఆనందాన్ని కలిగించవు. అయిపోయింది. అది ఒక పాట నేర్చుకుంటారు, నేర్చుకునేటువంటి కొత్తలో ఆ పాట లాగా అదే పాడుతుంటారు. ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గర ఆ పాటే పాడుతుంటారు. ఆ పాట నలిగిపోతుంది ఆ పాట. కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకా ఆ పాట మీద కాయ మనసు వెళ్ళదు. ఆ పాట వద్దులేండి, ఇంకో పాట ఏదైనా పాట. అంటే ఏదైతే ఇంతకు పూర్వమైన సంతోషాన్ని కలిగించిందో ఒక స్థాయికి వెళ్ళాక అది సంతోషాన్ని కలిగించడం మానేస్తుంది. లోపం దాంట్లో లేదు. ఆ పాట అదే పాట, ఎలా పాడారో ఇప్పుడు అలాగే పాడతారు. కానీ మన మనస్సుకి కొంచెం కొత్తదనం కావాలి. అందుకని అది ఏం చేస్తుంది, ఇంకా దాంట్లో సంతోషాన్ని పొందడం మానేస్తుంది. అలాగే మన బుద్ధి కూడా, మనకి అర్థమవునటువంటి పుస్తకం ఏదో ఉంది, ఫిజిక్స్లో కెమిస్ట్రీలో పిల్లవాడు చదువుతాడు, అందులో ఉండేవన్నీ చేసేయగలుగుతాడు. చేసేసిన తర్వాత ఇంకా ఆ పుస్తకం మీద పెద్ద ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా కఠినమైనది ఏదైనా ఉందా, ఇంకొంచెం ఇంకోటి ఏదైనా వీళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి. వాడు చెప్తాడు ఫలానా చాలా మంచి గైడు అది, దాంట్లో అన్నీ చేసేసారు, ఇంకా ఏదైనా ఉందా గుర్తుకుంటారు. ఎందుకని వాడి బుద్ధికి అది కంప్లీట్ అయిపోయింది, ఇంకా కావాలనిపిస్తుంది. ఇలాగ అంటే లోకంలో మనం ఏది తీసుకున్నా సరే దానివల్ల మనకి ఎంత సంతోషం కలిగింది అని మనం అనుకున్నా సరే దానికి ఒక కాల వ్యవధి ఉంటుంది. అంత మించిన తర్వాత అది సంతోషం అనేది. 10th క్లాస్లో మనకి స్కూల్ ఫస్ట్ వచ్చింది లేదా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది, అన్ని పేపర్లోనూ మన పేరు పడింది. ఇప్పుడు 25 ఏళ్ళతో 30 ఏళ్ళతో అప్పుడు కలిగిన సంతోషాన్ని ఇప్పుడు మనం ఆ పేపర్ చూసి సంతోషించగలం. అంత సంతోషం మనం పొందగలం. ఇప్పుడు మనం చెప్పుకున్నా మన పిల్లలతో వాళ్ళతో దాని తాలూకు గుర్తే తప్పిస్తే అప్పుడు పొందినటువంటి ఆ సంతోషం, అప్పుడు అసలు మనకు ఆ రోజు మనకి తిండి తినలేదు, మనం ఆ రోజు అసలు నిద్రపోలేదు, ఒక 4 రోజుల పాటు అసలు మనకి గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. ఇప్పుడు అలా అనిపించదు. ఇప్పుడు ఇంకా అలా గాలిలో తేలిపోవడం అది ఉండదుగా, ఎప్పుడో రండి అక్కడ అది అది అయిపోయింది. ఆ 10th క్లాస్లోది అయిపోయింది. అలాగే ఒక డిగ్రీలో మనకేదో కాంపిటీషన్లోకి వెళ్తే మనకేదో ప్రైజ్ వచ్చింది, ఎంతకాలం ఉంటుంది, అయిపోతుంది. అది కూడా జీవితంలో మనం సాధించినటువంటిది చాలా గొప్పది అనుకున్నది ఏదైనా సరే కూడా అది కూడా గడిచిపోతుంది. అది కూడా గడిచిపోతుంది. ఉద్యోగం వచ్చినటువంటిది, అంత మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది, నీకేంత చదువుగానే ఇలాగా పరీక్షలు అయ్యేవో లేదో నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, అసలు గ్యాప్ లేదు, అందులో చేరిపోయావు. ఒక 10 ఏళ్ళు ఆ ఉద్యోగంలో చేరిపోయిన తర్వాత ఈ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఉన్నంత సంతోషం అప్పుడు ఉంటుందా? ఉండదు. ఏమైపోతుంది అంటే సంతోషం అనేటువంటిది, ఆనందం అనేటువంటిది కూడా ఏదైనా సరే కొంతకాలం తర్వాత మరుగున పడిపోతుంది. పూర్తిగా మనతో పాటుగా అదే ఆనందాన్ని సర్వకాల సర్వావస్థలంలో మనం అనుభవించడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇంతవరకు చెప్పుకున్నటువంటివి కాకుండా మన బుద్ధిని కూడా దాటి పెడితే ఒక లోకం ఉంది, అది ఆనందమయ లోకం. అక్కడ మనం పొందేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో అది శాశ్వతం. ఎన్నాళ్ళైనా మీకు ఆనందం ఆనందమే. ఇంకా దాంట్లో అసలు తొలుగు ఉండదు, పెరుగు ఉండదు, విరుగు అనేటువంటిది ఉండదు. అలాగా ఉంటూనే ఉంటుంది. ఒకసారి ఆ ఆనందం అనేటువంటి దాన్ని కనుక మనం తాకగలిగితే, దాన్ని కనుక మనం గ్రోలగలిగితే, పొందగలిగితే అది అలాగే నిలిచిపోయి ఉంటుంది. అందులో మనం కనుక ఉండగలిగితే అలా ఆనందం ఇప్పుడు అంతే. అది ఒక జన్మకే పరిమితం అవ్వదు, ఎన్ని జన్మలకైనా సరే. అంటే మనం వేరే జన్మ తీసుకోవాల్సి వచ్చినా సరే ఆ ఆనందపు స్థితి మాత్రం అలాగే ఉంటుంది. దానిని సాధించండి, అది వాడు చెప్పేది. ఇవన్నీ ఎవరైనా సాధిస్తారు. భౌతిక లోకంలో ఒక ఇల్లు కట్టుకుంటే ఉండేటువంటి సంతోషం ఇవాళ కాకపోతే రేపు, ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో సాధిస్తాం. అది పెద్ద కష్టమేమీ కాదు. ఉద్యోగం ఇప్పుడు చేస్తుంటే దానికంటే ఇంకో గొప్ప ఉద్యోగం ఎప్పటికో అప్పటికి రావచ్చు మనకి. మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనకి అది కూడా జరగచ్చు. కానీ ఇవేమీ మనకి సాధించే వరకు ఉండేటువంటి తపన ప్రయత్నము సాధించేసిన తర్వాత ఉండదు. పిల్లలు చూడండి, మనం కూడా అవన్నీ స్టేజెస్ దాటాం. ఆ పరీక్షలు రాసే వరకు టెన్షన్ అది. పరీక్షలు అయిపోయిన మన్నాటి నుంచి ఇంకేం చేయాలో కావచ్చు. అటు పుస్తకాలు తీసి చదవలేము, ఆ ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేయలేము. అంతవరకు ఒక టెన్షన్, ఒక చదువు, ఒక రొటీను మనకు ఉంది. ఇప్పుడు దాంట్లో మనం బయటపడిపోయాము. ఇప్పుడు ఏం చేయాలో మనకు అవసరం, ఒక శూన్యమైనటువంటి స్థితి మనకి వచ్చేస్తుంది.
మళ్ళీ ఇంకో దాంట్లో చేరి మళ్ళీ ఇది స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ సర్కిల్ స్టార్ట్ అయ్యే వరకు మనకి ఉండదు, ఒక గ్యాప్ ఉండిపోతుంది. ఇలాంటిది కాకుండా ఎప్పుడూ కూడా అటువంటి స్థితిలో ఉండగలగడం అనేటువంటి ఒక స్థితి ఉంటుంది. దానిని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. అది ఒకసారి ఒక జన్మలో కనుక దాన్ని స్పర్శ కనుక మనకి తెలిస్తే ఇంకా దేని మీదకి దృష్టి వెళ్ళదు వాళ్ళు చెప్పేది. దానితో కనుక మనం పోల్చి చూస్తే మిగిలినటువంటి ఆనందాలన్నీ మనకి తుచ్చంగా కనిపిస్తాయి. ఇదేం పెద్ద ఆనందం అనిపిస్తుంది. మనం చూస్తాం, అంటే ఇన్నేళ్ల జీవితాన్ని అనుభవించేసిన తర్వాత ఒక చిన్నపిల్లవాడు ఎవడో ఉంటాడు, వాడు ఒక పుస్తకం లేదా ఒక బొమ్మతో ఆడుకుంటే దాని గురితో గోడంత ఆనందం చేస్తుంటే వాడి ఆనందం చూసి మనకు ఆనందం కలుగుతుంది. కానీ ఇంత చిన్న బొమ్మ కోసం ఇంత ఆనందం పొందిపోతున్నాడు వీడు అనిపిస్తుంది మనకి. వాడు ఎంత వెరివాడో ఎంత పిచ్చివాడో కదా అనిపిస్తుంది. ఇంత చాక్లెట్ కోసం, అంత చిన్న మొక్క కోసం, దేనికోసం వాడు తాపత్రయపడిపోయి అది వాడి చేతిలో పెడితే వాడు అంత ఆనందం పొందేసి గిద్దులు గిద్దేస్తుంటే ఇంత చిన్న దానికోసం ఇంత ఆనందం పడిపోతున్నాడు ఏమిటి అనిపిస్తుంది. అంటే ఆ స్టేజ్ మనం దాటి వచ్చేసాం కాబట్టి మనకి వాడి ఆనందం పెద్ద ఆనందం అనిపించదు. పిల్లాడు ఎప్పుడైనా క్లాస్లో ఫస్ట్ వచ్చి నేను కూడా ఫస్ట్ వచ్చాను అంటే పిల్లాడు ఆనందపడుతున్నాడు కాబట్టి మనం ఆనందపడతామే తప్పిస్తే ఆ అచీవ్మెంట్ మీద వాడికి ఉండేటువంటి ఆ గొప్పతనం మనం ఫీల్ అవ్వం. యాక్చువల్గా 90 మార్కులు వచ్చే రాశాడు కాబట్టి వచ్చే దీనికి పెద్ద వీడు ఫీల్ అయిపోవాల్సినంత ఇదేం లేదు, రేపు పొద్దున వీడికే తెలుస్తుంది ఆ విషయం అనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. అంటే ఆ స్టేజ్ దాటి మనం వచ్చేస్తున్న కొద్దీ, అంటే ఆ మెట్టు దాటి పైకి మెట్టు ఎక్కేసిన కొద్దీ ఆ మెట్టు మీద నిలబడితే ఉండేటువంటి కష్టం సుఖం మనకి తెలుస్తుంది కాబట్టి దానికి మీద మనం పెద్ద ఆనందించేసినా ఆనందించకూడదు అనేటువంటి ఒక భావన మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మనం దాటుకుంటూ వచ్చేసిన తర్వాత ఇవన్నీ తుచ్చమైనవే 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 అనిపిస్తుంటాయి. అంటే తక్కువ అని కాదు, మన వాళ్ళు ఎప్పుడు తప్పని చెప్పాలి, అది తక్కువది. అంతకంటే పైది మనం పొందుతున్న కొద్దీ ఇది తక్కువది. మనకి మొదట ఆ ఉద్యోగంలో చేరినప్పుడు అదే గొప్ప అనుకున్నాం, 10,000 రూపాయలు వస్తాయి. ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత ఇంకోటి ఎవడో ఆఫర్ ఇచ్చాడు 20,000 ఇస్తాను, అందులో వెళ్ళాం. దాంతో పోలిస్తే తక్కువ ఉద్యోగం. కానీ మనం చేరినప్పుడు ఇది గొప్పదే. మనం చేరినప్పుడు మనకి అలాగే బయటకు రాగానే వాడు అంత మంచి ఆఫర్ ఇచ్చాడు, ఎగ్జామ్స్ అయిపోయి రాగానే 10,000తో ఆఫర్ ఇచ్చాడంటే ఓహో చాలా గొప్ప అనుకున్నాం. ఓ ఏడాది ఏడు 20,000తో ఇంకోటి ఇచ్చాడు, అది ఇంకా గొప్ప అనుకున్నాం. ఇది దానితో పోలిస్తే ఇది తక్కువదనే తప్పిస్తే ఇది తక్కువది అనేటువంటిది కాదు. అయితే ఇటువంటి స్టేజెస్ అన్ని మనం దాటుకుంటూ వెళ్తే ఎప్పటికైనా సరే మనం పొందగలిగినటువంటి ఒక స్థాయి ఉన్నది, ఆనందం అనేటువంటి స్థాయి. దానిని పొందండి. ఎలా పొందుతాము? ఆనందాన్ని మనం కొలవగలిగితే అప్పుడు పోనీ మనం పొందే ఆనందం కంటే ఇన్ని రెట్లు అని మనం లెక్కేసుకోవచ్చు. ఎలా కొలుస్తాము? కొలవడానికి మార్గమేమీ లేదు. దానికోసం అందుకని వాళ్ళు ఏం చేశారు? సాధన చేయమన్నారు. సాధన అంటే మనం ఎలా చేస్తాము, ఏ రకంగా చేయగలుగుతాం? మనం దానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటే తప్పిస్తే ఏ పని మనం చేయం. నీ పని మీరు చేయండి అని ఎవరైనా మనం చెప్పారుకోండి, ఎందుకు చేయాలని అని అడుగుతాం. దీనివల్ల ఏమిటి ప్రయోజనం? ప్రయోజనం ఉంటే చేస్తాం, ప్రయోజనం లేకపోతే దానివల్ల మనకి చెయ్యం. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారు? ఆనందం కలుగుతుంది, దాన్ని మోక్షము అన్నారు. మోక్షము అంటే ఏంటంటే నిరంతరము ఒక ఆనందకరమైనటువంటి స్థితిలో ఉండడమే. ఎందుకు దాన్ని మోక్షము అని అన్నారు అంటే మనకి ఎప్పుడైనా సరే ఒక ఆనందం అనేటువంటిది ఉందంటే ఆనందాన్ని మనం పోయి మనం మామూలుగా భౌతిక లోకంలో అయినా సరే ఒక ఆనందాన్ని మనం అనుభవించేటప్పుడు అడ్డంకులు అనేటువంటి ఉంటాయి. నాకు చాలా ఇష్టమైన టీవీ సీరియల్ చూస్తున్నాం, అది మనకు ఆనందం. ఓకే, ఆ టైంలో కాలింగలు ఉంటుంది, మనక లేచి వెళ్ళి తీయడానికి ఇక్కడ మిస్ అయిపోతామేమో అని. పోనీ ఏ పిల్లాడో చెప్తాడంటే ఎవరు లేరు, మనమే వెళ్ళి తీయాలి. ఆ క్షణంలో ఆ తలుపుకి అవతల ఉంచున్నటువంటి వాడి మీద ఎంత కోపమైనా వస్తుంది మనకి, వాడు ఎవడైనా కానీ. అంటే తలుపు తీసేవారికి ఎవడో తెలియదు కాబట్టి. అదే కనుక పొరపాటున పక్కింటి బెల్ల కొట్టలేకపోయి మీరేంటి మీ బెల్ల కొట్టామంటే వాడిని మనమే కొట్టవచ్చు. కానీ మరి మనం చూసుకోకుండా ఎలా అన్నారు, మర్యాద కాదు కాబట్టి ఒప్పుకుంటాం. అదే కొంచెం ఇంపార్టెంట్ వాడు అనుకుంటే రండి అంటాం. బాగా ఇంపార్టెంట్ అయితే అమ్మో ఈ టీవీ సీరియల్ కంటే చాలా ముఖ్యం మనకి ఇంటికి వచ్చిన వాళ్ళు అంటే అప్పుడు దీనికంటే ఫోన్లో ఏ వాళ్ళకి అయితే
పక్క వాళ్ళని అడుగుదాం ఎంచుకుంటాం. అంటే మన ఆనందానికి అడ్డనేటువంటిది కలుగుతూ ఉంటుంది. నిరంతరము భౌతిక లోకంలో మనకి సంతోషం కలిగించేటువంటి విషయాలైనా సరే మనం అనుభవించడం అనేటువంటిది అసమానము హాయిగా మనం అనుభవించడం అనేటువంటిది జరగదు. ఏదో ఒక అడ్డు అనేటువంటిది వస్తుంటుంది. ఏ అడ్డు లేకుండా మనకి నచ్చినటువంటి ఆనందం ఏదైతే ఉందో దాన్ని అనుభవించడం అనేటువంటిది ఎలాగైతే ఉంటుందో, ఇంతకు ముందు మనం చెప్పినటువంటి ఆనందం అనేటువంటిది కూడా నిరంతరము ఆ స్థితిలో మనం దాన్ని అనుభవిస్తూ ఉండడానికి అడ్డు అనేటువంటిది కొన్ని ఉంటాయి. ఎక్కడైతే కాలింబరి కొట్టిన వాళ్ళు ఎలాగైతే అడ్డో, అక్కడ దాన్ని మోక్షము అనేటువంటి దాన్ని మనం పొందడానికి కూడా కొన్ని అడ్డంకులు లాంటివి ఉంటాయి. వీటిని మనం దాటగలుగుతాం. అడ్డంకులు కూడా మళ్ళీ రెండు రకాలు. ఒకటి మనకి అడ్డంకులు అని అనిపించేవి, ఇంకొకటి నిజంగా అడ్డంకులు. నిజానికి మనకి ఈ పని ఇష్టం కాబట్టి టీవీ చూడడం అనేటువంటిది ఆ బెల్ల కొట్టినటువంటి వాళ్ళు ఎవరిలో వాళ్ళ మీద మనకు కోపం వచ్చింది. కానీ నిజంగా వాళ్ళు చాలా మనకి మేలు చేసే